శంకువును పూజా గదిలో ఉంచి పూజిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. తద్వారా కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. శంకువును తులసి దళాలతో పూజించడం ద్వారా బ్రహ్మహత్య దోషం తొలగిపోతుంది. అలాగే శంకువుతో స్వామికి అభిషేకం చేసినట్లయితే సర్వదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక సోమవారం లేదంటే ఏ సోమవారమైనా 108 శంకువులతో అభిషేకం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. వాస్తు దోషం ఉన్న ఇంట్లో శంకువులో ఉంచిన తులసి తీర్థాన్ని చల్లితే దోషం తొలగిపోతుంది. ఇంకా అప్పులు తొలగిపోవాలంటే ప్రతి పౌర్ణమికి శంకువుకు కుంకుమార్చన చేయించడం మంచిది. తద్వారా రుణం కనుమరుగు అవుతుంది. 16 వారాలు శంకువు మధ్యలో దీపం వెలిగిస్తే అప్పులు తొలగిపోతాయి. శంకువు పూజ చేసే ఇంట దుష్టాత్మలు దుష్టశక్తులు దరిచేరవు. చిన్నారులకు జ్వరం వస్తే శంకువులో పోసిన నీళ్లను తాగిస్తే జ్వరం దోషాలన్నీ పోతాయని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.